నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో బయట కిడ్నీ భద్రం సుమ, 20లోనే గుండె జబ్బుకు బీజం, గుప్పెడు ద్రాక్ష వేసవిలో ఆరోగ్యానికి రక్ష, నరం నలిగితే చిక్కులెన్నో, ఇంకా హెల్త్ టిప్. ఉద్దండ పిండ లాంటి మన కిడ్నీలు ఏ కారణంగానైనా చతికిల పడినప్పుడు మన శరీరం మొత్తం వ్యర్థాలు మలినాలతో నిండిపోతుంది. ఈ పరిస్థితి చివరికి ప్రాణాపాయానికి దారితీస్తుంది. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు బయట నుంచి కిడ్నీలాగా పనిచేసే కృత్రిమ యంత్రాల తోడ్పాటును తీసుకోవాల్సి ఉంటుంది. కిడ్నీలు విఫలమైన వారికి డయాలసిస్ అనేది సంజీవిని లాంటిది. కిడ్నీల వడపోత సామర్థ్యం బాగా తగ్గిపోయినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే నెఫ్రాలజిస్ట్ పర్యవేక్షణలో డయాలసిస్ను మొదలుపెట్టాలి. ఈ నేపథ్యంలో డయాలసిస్ గురించి, డయాలసిస్ జరుగుతున్న కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కిడ్నీలు విఫలమైనప్పుడు డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి తప్ప మరో మార్గం లేదు. కిడ్నీ మార్పిడికి వెంటనే దాతలు దొరకపోవచ్చు. ఒకవేళ దొరికినా కొందరికి మార్పిడి చేయటం కుదరకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లోనే డయాలసిస్ వరదాయనిలా ఆదుకుంటోంది. డయాలసిస్లో పెరిటోనియల్ అని, హిమో అని 2 రకాల ప్రక్రియలు ఉన్నాయి. పెరిటోనియల్ డయాలసిస్లో పొట్ట కుహరంలోకి నేరుగా ద్రవాన్ని పంపించి అందులోకి వ్యర్థాలు చేరాక ఆ ద్రవాన్ని బయటకు తీస్తారు. దీంతో రక్తంలోని వ్యర్థాలు తొలగిపోయి రక్తం శుద్ధవుతుంది. ఇక రెండోది హీమోడయాలసిస్. ఒంట్లోని మొత్తం రక్తాన్ని బయటకు తీసి యంత్రం ద్వారా శుద్ధి చేసి తిరిగి ఒంట్లోకి పంపిస్తారు. డయాలసిస్ యంత్రంలో వెంట్రుకంత సన్నటి పలుచటి పొరలతో కూడిన గొట్టాలు ఉంటాయి. ఈ గొట్టాల చుట్టూరా నీటితో పాటు నిర్ణీత ప్రమాణాల్లో కాల్షియం, సోడియం, పొటాషియం, బైకార్బోనేట్ వంటి లవణాలు కలిపిన ప్రత్యేకమైన ద్రవం తిరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో రక్తంలోని వ్యర్థాలన్నీ ద్రవంలోకి చేరుకుంటాయి. వ్యర్థాలతో కూడిన ఈ ద్రవం బయటకు వస్తుంటే కొత్త ద్రవం లోపలికి వెళ్తుంది. తర్వాత శుద్ధి అయిన రక్తం తిరిగి ఒంట్లోకి చేరుకుంటుంది. ఇదంతా ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ వస్తుంటుంది. సాధారణ పరిస్థితుల్లో మానవులలో ఏంటంటే ఒక నిమిషానికి బ్లడ్ అనేది 80 నుంచి 90 మిల్లీలీటర్ల రక్తాన్ని ఫిల్టర్ చేయాలి. ఎప్పుడైతే ఈ ఫిల్టరేషన్ అంటే ఈజీఎఫ్ఆర్ అనేది 10 ml కంటే తక్కువగా ఉంటుందో, అంటే ఒక నిమిషానికి 10 ml కంటే తక్కువగా ఫిల్టర్ చేస్తుంటుందో వాళ్ళని ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ అంటాం. ఇలా ఉంది అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే, మనకి ఒకటేమో మనం రక్తంలో మలిన పదార్థాలని మెజర్ చేస్తూ ఉంటాము. అంటే యూరియా, క్రియాటిన్ అనే వాటిని మెజర్ చేస్తూ ఉంటాము. ఈ క్రియాటిన్ అనేది రఫ్గా 7-8కి కంటే పోయినప్పుడు మన కిడ్నీ పని శాతం అనేది 10% కంటే తక్కువగా పనిచేసే ఛాన్స్ ఉంటుంది. అట్లాగే తర్వాత మన బాడీలో పొటాషియం అనేది బాగా ఎక్కువైనప్పుడు కానీ, యాసిడ్లు అనేటివి బాగా ఎక్కువైనప్పుడు కానీ, ఇంకా మన నేటివ్ కిడ్నీ పనిచేయనప్పుడు ఈ డయాలసిస్ చికిత్స ద్వారా మనం బాడీలో యాసిడ్ మెయింటైన్ అయ్యేటట్టు, పొటాషియం ఎక్సెస్ దాన్ని తీయడం కోసము, మన బ్లడ్లో పేరుకుపోయిన మలిన పదార్థాలను తీయడానికి డయాలసిస్ అనేది చేస్తారు. కిడ్నీలు విఫలమైన పరిస్థితుల్లో డయాలసిస్ ఎంత ముఖ్యమో అవసరమైనంత మేరకు చేయటమూ అంతే ముఖ్యం. వారానికి 3 సార్లు డయాలసిస్ చేయటం ఉత్తమం. ఒక్కోసారి కనీసం 4 నుంచి 5 గంటల చొప్పున డయాలసిస్ చేయాలి. ఇలా శరీర ఆకారాన్ని బట్టి వారం మొత్తం మీద దాదాపు 12 నుంచి 15 గంటల సేపు రక్తాన్ని శుద్ధి చేస్తేనే మంచి ఫలితం కనపడుతుంది. ఇంతకన్నా తక్కువసేపు డయాలసిస్ చేస్తే మోతాదు సరిపోదు, రక్త శుద్ధి సరిగా జరగదు. అవసరమైనంత మేరకు రక్తం శుద్ధి కాకపోతే రక్తంలో యూరియా మోతాదు పెరుగుతుంది, ఆకలి మందగిస్తుంది, కండర క్షీణత మొదలవుతుంది. కిడ్నీ వైఫల్యం గల వారికి సహజంగానే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. డయాలసిస్ సరిగా చేయకపోతే వీటి ముప్పు మరింతగా పెరుగుతుంది. పోషణ లోపం మూలంగా ఒంట్లో వాపు ప్రక్రియ మొదలై రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటం, గుండె జబ్బులు, పక్షవాతం వంటివి ముంచుకు రావచ్చు. ఫలితంగా మరణం ముప్పు పెరుగుతుంది. కాబట్టి అవసరమైనంత వరకు డయాలసిస్ చేయటం తప్పనిసరనే సంగతిని మనం గుర్తించాలి. ముఖ్యంగా ఈ డయాలసిస్ అనేది ఎట్లా అంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో
మనం హాస్పిటల్కి వెళ్ళి డయాలసిస్ మిషన్ అని ఉంటుంది, ఆర్టిఫిషియల్ కిడ్నీ అని ఉంటుంది. ఈ ఆర్టిఫిషియల్ కిడ్నీకి ఏంటంటే మనం ఒక నిమిషానికి 200 నుంచి 300 మిల్లీలీటర్ల రక్తాన్ని ఆ ఆర్టిఫిషియల్ కిడ్నీ ద్వారా బయటికి పంపించి దాంట్లో ఫిల్టర్ చేసి మళ్ళీ మన బాడీలోకి పంపిస్తారు. ఒకసారి ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ వచ్చిన తర్వాత, అంటే కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్నాయి, మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ లేదు అనుకున్నప్పుడు ఏంటంటే ఈ హాస్పిటల్ బేస్డ్ డయాలసిస్, హీమోడయాలసిస్ అంటాం కదా, వాళ్ళు లైఫ్ లాంగ్ వారానికి 3 సార్లు డయాలసిస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ప్రతిసారి కూడా 4 గంటలు ఆ మిషన్కి అటాచ్ కావాల్సి ఉంటుంది. దీన్ని హీమోడయాలసిస్ అంటాం. ఇంకొక రకమైన డయాలసిస్ ఏంటంటే పొట్టలో మామూలుగా మనకి అబ్డామిన్లో పెరిటోనియం అనే మెంబ్రెయిన్ ఉంటుంది, దాన్ని మనం కిడ్నీ లాగా యూజ్ చేస్తాం. అండ్ దీంట్లో ఏంటంటే బ్లడ్ అనేది మనకు బయటికి రాదు. ఎవ్రీడే మార్నింగ్ అరౌండ్ 6 o'clock 7 o'clockకి స్పెషల్ డయాలసిస్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది, అది పొట్టలోకి పంపించేస్తాము. ఆ పొట్టలో పంపించేసిన ఫ్లూయిడ్ అనేది మనకు పొట్టలో 6 నుంచి 8 గంటలు ఉంచుతాము. ఈ 6 నుంచి 8 గంటలు ఆ డయాలసిస్ ఫ్లూయిడ్ అనేది పొట్టలో ఉన్నప్పుడు మన రక్తంలో ఉన్న మలిన పదార్థాలన్నీ కూడా ఆ ఫ్లూయిడ్లోకి వస్తాయి. సో లంచ్ టైంలో ఏం చేస్తామంటే ఆ ఫ్లూయిడ్ తీసేసి మళ్ళీ ఒక కొత్త 2 లీటర్స్ ఆ ఫ్లూయిడ్ పొట్టలోకి పంపించుకుంటారు. అట్లే రాత్రి డిన్నర్ టైంలో కూడా మళ్ళీ ఆ ఉన్న ఫ్లూయిడ్ తీసేసి కొత్తగా మళ్ళీ ఒక 2 లీటర్స్ ఫ్లూయిడ్ చేసుకుంటారు. దీన్ని పెరిటోనియల్ డయాలసిస్ అంటారు. ఈ పెరిటోనియల్ డయాలసిస్లో మనం ఫ్లూయిడ్ అనేది మన పొట్టలో ఎవ్రీడే ఉంటుంది. లైక్ నేటివ్ కిడ్నీస్ ఎలా పనిచేస్తాయో ఈ పెరిటోనియల్ డయాలసిస్ కూడా అలానే పనిచేస్తుంటుంది. కిడ్నీ రోగులు డయాలసిస్ మీద ఉన్నప్పుడు వారి ఆరోగ్యాన్ని నిశితంగా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. రక్తం ఎంత మేరకు శుద్ధవుతోంది, డయాలసిస్కు ఎంత సమయం పడుతోంది, రక్తంలో యూరియా ఎంతవరకు తగ్గుతోంది, డయాలసిస్కు మధ్యలో శరీరంలో ఎంత నీరు పోగుపడుతోంది, ఎంత బరువు పెరిగారు ఇత్యాది విషయాలను గమనిస్తూ పేషెంటుకు ఎంతసేపు డయాలసిస్ చేయాలన్న దాన్ని నిర్ణయించాల్సి ఉంటుంది. అలాగే డయాలసిస్ మీద ఉన్నప్పుడు చాలామందికి రక్తంలో ఐరన్ తగ్గిపోయి రక్తహీనత మొదలవుతూ ఉంటుంది, కాలేయ సామర్థ్యము తగ్గిపోతుంటుంది. ఇక బీపీ పెరగటం, మూత్రంలో ప్రోటీన్ పోవటం, జీవక్రియల్లో లోపాలు, ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు వంటి సమస్యలు కనిపిస్తుంటాయి. డయాలసిస్ కేంద్రంలో నెఫ్రాలజిస్టు అందుబాటులో ఉన్నట్లయితే ఇలాంటి విషయాలను చక్కగా పరిశీలించే అవకాశం ఉంటుంది. డయాలసిస్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే 3 or 4 ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి కిడ్నీ ఫంక్షన్ అనేది మనకు లెస్ దెన్ 10% అయిపోయిన తర్వాత చాలా మందికి యూరిన్ అనేది రాదు, ఆరు వచ్చినా కానీ ఓన్లీ 300 to 400 ml per day వస్తూ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే 3 days అయ్యేటప్పటికి బాడీలో మనం తీసుకున్న వాటర్ అంతా పెరిగిపోయి వాళ్ళకు మామూలుగా ఆ వాటర్ లంగ్స్లోకి పోవడం వల్ల ఆయాసం వచ్చే అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఈ ఒక్కసారి డయాలసిస్ వచ్చిన తర్వాత వాళ్ళ వాటర్ ఇంటేక్ అనేది ఒక రోజుకు 800 నుంచి 1 లీటర్ కంటే ఎక్కువగా ఉండకూడదు. అట్లాగే సాల్ట్ ఇంటేక్ అనేది బాగా తక్కువగా ఉండాలి. సెకండ్ ఏంటంటే ఈ డయాలసిస్ పేషెంట్స్ అందరూ కూడా వాళ్ళ బ్లడ్ ప్రెషర్ని ఎప్పుడు కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి. తర్వాత ఈ డయాలసిస్ పేషెంట్లలో ఏంటంటే రక్తం బాగా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళ హీమోగ్లోబిన్ 10 to 11 మెయింటైన్ అయ్యేటట్టు చూసుకోవాలి. దీనికోసం ఏంటంటే ఎరిథ్రోపాయిటిన్ అనే ఇంజెక్షన్ ఒకటి ఉంటుంది. ఒకసారి డయాలసిస్ వచ్చిన తర్వాత మామూలుగా ఈవెన్ నాన్ వెజ్ తీసుకోవడం కానీ, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఎగ్స్ కానీ, పన్నీర్ కానీ ఎక్కువగా తీసుకోవడం అంటే అప్ టు 1.2 grams per kg బాడీ వెయిట్ తీసుకోవడం అనేది చాలా మంచిది. అదర్వైజ్ వాళ్ళకి ఏంటంటే ఈ డయాలసిస్ కంటిన్యూస్గా చేసుకోవడం వల్ల మాల్ న్యూట్రిషన్లకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళందరూ కూడా అడిక్వేట్ క్యాలరీ ఇంటేక్ అండ్ ప్రోటీన్ ఇంటేక్ అనేది డయాలసిస్ పేషెంట్లలో ఎక్కువగా మెయింటైన్ చేసుకోవాలి. డయాలసిస్ మీద ఉన్నప్పుడు ఆకలి మెరుగవుతుంది, కండరాలు తిరిగి పుంజుకోవటం మొదలవుతుంది. ఇలాంటప్పుడు ప్రోటీన్ ఎక్కువగా లభించే పదార్థాలను తీసుకోవాలి. ఉప్పు విషయంలో పరిమితి పాటించాలి. డయాలసిస్కు మధ్యలో ఒంట్లో నీరు పోగుపడుతూ ఉంటుంది. నీరు ఎక్కువగా పోగుపడితే గుండె మీద భారం పడుతుంది. కాబట్టి నీరు మితంగానే తాగాలి. శరీరానికి నిత్యం చాలినంత శ్రమను కల్పించుకోవాలి. కిడ్నీలు పనిచేయకపోవటం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే ఫ్లూ, న్యూమోనియా, హెపటైటిస్ బి టీకాలు తీసుకోవటం మేలు. హై బీపీ, మధుమేహం వంటి సమస్యలు ఉన్నప్పుడు మందుల సాయంతో వాటిని చక్కగా అదుపులో ఉంచుకోవాలి.
కిడ్నీలు చేసే అన్ని పనులను డయాలసిస్ చేయలేదు. ఇది చేయలేని పనులను మందుల ద్వారా భర్తీ చేసుకోవాలి. విటమిన్ డి, కాల్షియం, ఐరన్తో పాటు ఫాస్ఫేట్ నియంత్రణలో ఉండటానికి మందులు, ఎరిథ్రోపాయిటిన్ ఇంజెక్షన్లు తీసుకోవాలి. డయాలసిస్ చేయించుకునే వారికి గుండె జబ్బుల ముప్పు ఎక్కువ కాబట్టి అప్పుడప్పుడు గుండె వైద్యుల్ని సంప్రదిస్తూ ఉండాలి. హెల్త్ న్యూస్ మీకోసం. గుండె జబ్బుల్ని పెద్దవాళ్ల వ్యవహారంగా భావిస్తాం. నడి వయసు దాటే వరకు గుండె జబ్బుల గురించి పెద్దగా పట్టించుకోం. 50 ఏళ్లు దాటాకే చాలా మంది ముందస్తు పరీక్షలకు ముందుకు వస్తుంటారు. కానీ అసలు గుండె గురించి ఆలోచించాల్సిన వయసు ఇది కాదని, 20లలోనే ఆ జాగ్రత్త మొదలవ్వాలని అంటోంది అమెరికన్ హార్ట్ అసోసియేషన్. గుండె జబ్బులు మొదలయ్యేది 18 నుంచి 20ల మధ్య వయసులోనేనని చెబుతున్నారు పరిశోధకులు. ఎందుకంటే ఆ వయసులో దొరికే స్వేచ్ఛ, పొగ తాగడం, జంక్ ఫుడ్ తినడం వంటి అలవాట్లను పెంచుతుంది. మరోవైపు 10 ఏళ్లలోపు పిల్లలకు ఏ చిన్న సమస్య వచ్చినా తల్లిదండ్రులు డాక్టర్ దగ్గరకు పరుగు పెడతారు. ఏడాదికి ఒకసారైనా ఆసుపత్రికి తీసుకెళ్తారు. కానీ హై స్కూల్ దాటాక ఇలా ఆసుపత్రికి వెళ్లడం తగ్గిపోతుంది. ఇంకోవైపు చదువుల ఒత్తిడి, ఉద్యోగాల వేట వంటివి గుండెపై భారం పెంచుతాయి. అలా 20లలోనే గుండె జబ్బులకు బీజం పడుతుందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. కానీ వాటి గురించి పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల తరువాతి కాలంలో అవే తీవ్రమై 50లలో పెద్ద సమస్యలుగా బయటపడతాయి. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే కాలేజీ సమయంలోనూ గుండెకు సంబంధించిన పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కు చెందిన పరిశోధకులు సూచిస్తున్నారు. అలాగే నిత్యం సమతుల ఆహారం, కనీసం అరగంట సేపైనా చెమటలు చిందేలా వ్యాయామం చేయడం, మానసిక ఒత్తిళ్లు, ఆందోళనని తట్టుకునేందుకు యోగా, ధ్యానం, ప్రాణాయామాలను ఆచరించడం మేలని వారు పేర్కొంటున్నారు. బయట ఎండలు మండిపోతున్నప్పుడు చల్లగా ఏదైనా తాగాలనిపించడం సహజం. అయితే ఇలాంటప్పుడు చాలా మంది కూల్ డ్రింకులను తాగడానికి మొగ్గు చూపుతుంటారు. అయితే వీటికన్నా ఈ సీజన్లో విస్తారంగా దొరికే ద్రాక్ష పండ్లను తినడం, లేదంటే వాటిని జ్యూసులుగా చేసుకుని తాగడం మేలు. ద్రాక్ష పండ్లలో విరివిగా లభించే పోషకాలు డీహైడ్రేషన్, వడదెబ్బ ముప్పులను తప్పిస్తాయని చెబుతారు నిపుణులు. నిత్యం గుప్పెడు ద్రాక్ష పండ్లను తినడం ద్వారా వేసవి ఇక్కట్లను ఎలా అధిగమించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ద్రాక్ష పండ్లు విస్తారంగా దొరికే కాలం. ఎండల నుంచి సేద తీరేందుకు శీతల పానీయాలకు బదులుగా గుప్పెడు ద్రాక్ష పండ్లు తినండి, లేదా వాటితో జ్యూస్ చేసి తాగండి. ఎందుకంటారా, ద్రాక్ష పండ్లు తినటం వల్ల శరీరానికి కాపర్, ఐరన్, మ్యాంగనీస్, రెబోఫ్లోవిన్, పొటాషియం, థియామిన్, మెగ్నీషియం, ఏ, సి, కే విటమిన్లు అందుతాయి. వెంటనే శక్తి లభిస్తుంది. నీరసం, నిస్సత్వ మాయమవుతాయి. అరుగుదల బాగుంటుంది. సమయానికి ఆకలి వేస్తుంది. ఇవి కండరాలను దృఢంగా ఉంచుతాయి. రక్తపోటును అదుపులో ఉంచుతాయి. కొలెస్ట్రాల్ స్థాయి క్రమబద్ధంగా ఉంటుంది. గుండె పనితీరు మెరుగవుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలర్జీలు రాకుండా కాపాడతాయి. ద్రాక్షలోని పోషకాల వల్ల ఎముకలు, దంతాలకు పటుత్వం వస్తుంది. రోజు గుప్పెడు ద్రాక్ష పళ్లను తినటం వల్ల మైగ్రేన్, తలనొప్పి నుంచి ఉపశమనం దొరుకుతుంది. ద్రాక్షతో కంటి చూపు మెరుగుపడుతుంది. మూత్రపిండాలు సవ్యంగా పనిచేస్తాయి. చాలా పండ్లకు చెక్కు తీయడం, గింజల్ని తీసేసి ముక్కలు కోయడం, స్లైసులు చేయడం లాంటి ప్రహసనం ఉంటుంది. కానీ ద్రాక్షకు అలాంటి పనులే ఉండవు. పైగా బోల్డంత రుచిగా ఉంటాయి. ఖరీదు కూడా తక్కువే. కాబట్టి రోజు గుప్పెడు ద్రాక్ష పళ్ళు తినడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. వేసవిలో మరీ మరీ మంచిది. ఇవాళ మనలో చాలా మందికి కుదురుగా కూర్చోవడమే కష్టంగా మారుతుంది. కూర్చున్న కాసేపటికే కాళ్ళు, చేతుల్లో తిమ్మిర్లు, చురుకుపోట్ల బాధలతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా షుగర్ పేషెంట్లు, థైరాయిడ్, కీళ్లవాతంతో బాధపడే వారిలో ఈ బాధలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇందుకు కాళ్ళు, చేతుల్లోని నరాలు ఒత్తిడికి, ఒరిపిడికి గురి కావడమే కారణమని చెబుతారు డాక్టర్లు. నిత్య జీవితంలో మనం కూర్చునే, పడుకునే, పనిచేసే భంగిమలు, అనుకోకుండా జరిగే ప్రమాదాలు నరాల్ని నలిగిపోయేలా చేస్తున్నాయి. ఫలితంగా కాళ్ళు, చేతుల్లో స్పర్శ తగ్గడం, చేతివేళ్ల కదలికలు పట్టు తప్పడం, పాదాల్లో చురుకుపోట్ల వంటి బాధలు మొదలవుతుంటాయి. నరాల ఒరిపిడితో తలెత్తే ఈ రకమైన సమస్యల్ని ఎంట్రాప్మెంట్ న్యూరోపతీస్గా పిలుస్తారు. నరాలు నలగడం, ఒరిపిడికి, ఒత్తిడికి గురికావడం వల్ల తలెత్తే సమస్యలు, వాటిని అధిగమించే మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం.
ఎంట్రాప్మెంట్ న్యూరోపతి అంటే ఏంటి? మనకి బాడీలో నరాలన్నీ కూడా వెన్నుపాములో నుంచే వస్తాయి. నరాలు అనేవి వెన్నుపాము దగ్గర స్టార్ట్ అయినప్పుడు వాటిని రూట్స్ అని అంటాము. ఒక సెన్సరీ రూట్, ఒక మోటార్ రూట్ కలిపి నరంలాగా ఫామ్ అయ్యి ఆ నరం అనేది వెన్నుపూసలో నుంచి బయటకు వస్తుంది. వెన్నుపూసలో నుంచి బయటకు వచ్చిన నరము ప్లెక్సస్ని ఫామ్ చేస్తుంది. ఈ ప్లెక్సస్ నుంచే చేతికి కానీ కాలికి కానీ నరాలు వస్తాయి. సో చేతికి వచ్చే నరాలు బ్రేకియల్ ప్లెక్సస్ నుంచి వస్తాయి, కాళ్ళకు వచ్చే నరాలు లుంబోసాక్రల్ ప్లెక్సస్ నుంచి వస్తాయి. సో ప్లెక్సస్ నుంచి మజిల్ని ఇన్నర్వేట్ చేసే వరకు కూడా నరాలు రకరకాల స్ట్రక్చర్స్ మధ్యలో నుంచి, అంటే కండరాల మధ్యలో నుంచి ఫేషియాని పియర్స్ చేసుకుంటూ బోన్ పక్క నుంచి వెజిల్ ఆర్టరీస్ పక్క నుంచి ట్రావెల్ చేస్తూ ఉంటాయి. అవి ట్రావెల్ చేసే క్రమంలో కొన్నిసార్లు చిన్న చిన్న సొరంగ మార్గాలు, అంటే టన్నల్స్ అని అంటాం, వాటి ద్వారా ట్రావెల్ చేయాల్సి వస్తుంది. సో ఇంత స్ట్రక్చరల్ వేరియేషన్స్ ఉన్నప్పుడు ఎక్కడైనా ఏదైనా స్ట్రక్చర్ మూలంగా నరం గనక నొక్కుకున్నట్లయితే ఆ నరం వీక్నెస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ సిమ్టమ్స్ అన్నిటినీ కలిపి మనం ఎంట్రాప్మెంట్ న్యూరోపతి సిండ్రోమ్ అని అంటాం. ఎంట్రాప్మెంట్ న్యూరోపతీలు ఎన్ని రకాలుగా ఉంటాయి? మోస్ట్ కామన్గా మనం చెప్పుకునేది కార్పల్ టనల్ సిండ్రోమ్. ఈ కార్పల్ టనల్ సిండ్రోమ్ అనేది మీడియన్ నర్వ్ కంప్రెషన్ మూలంగా వస్తుంది. ఈ మీడియన్ నర్వ్ కంప్రెషన్ యూజువల్లీ రిస్ట్ దగ్గర, అంటే మణికట్టు దగ్గర జరుగుతూ ఉంటుంది. ఈ మణికట్టు దగ్గర మీడియన్ నర్వ్ కార్పల్ టనల్ లోపల కంప్రెస్ అవుతూ ఉంటే చూపుడు వేలు మధ్యలో వేలకి తిమ్మిరి రావటం, ఆ వేళ్ళకి సంబంధించిన మజిల్స్ అనేవి వీక్గా ఉండటం, ఆ తిమ్మిరి కానీ వీక్నెస్ కానీ రిస్ట్ ఫ్లెక్స్ చేసినప్పుడు, ఇంకా రిస్ట్ మూమెంట్స్ రిపీటెడ్గా చేస్తూ ఉన్నప్పుడు ఆ సిమ్టమ్స్ ఎక్కువ అవటం అనేది చూస్తూ ఉంటాం. అట్లానే అల్నార్ నర్వ్ క్యూబిటల్ టనల్లో ప్రెస్ అవుతూ ఉండొచ్చు. క్యూబిటల్ టనల్లో ఎల్బో దగ్గర కంప్రెషన్ చూస్తూ ఉంటాం. ఈ అల్నార్ నర్వ్ ప్రెస్ అయినప్పుడు చిటికిన వేలు ఉంగరం వేలుకి తిమ్మిరి రావటం, ఆ వేళ్ళకి సంబంధించిన మజిల్స్ వీక్ అవ్వటం అనేది చూస్తూ ఉంటాం. అలాగే రేడియల్ నర్వ్ కూడా కంప్రెస్ అవ్వచ్చు. ఇవి అప్పర్ లిమ్లో, అంటే చేతిలో కామన్గా చూసే కంప్రెషన్ న్యూరోపతీస్. అదే లోవర్ లిమ్స్కి వచ్చినట్లయితే కామన్గా మనం చూసేది మెరాల్జియా పారాస్థెటికా. ఈ మెరాల్జియా పారాస్థెటికా అనేది ఎక్కువగా షుగర్ వాళ్ళల్లో, ర్యాపిడ్ వెయిట్ లాస్ కానీ ర్యాపిడ్ వెయిట్ గెయిన్ ఉన్న వాళ్ళకి కానీ, టైట్ క్లోతింగ్ వేసుకునే వాళ్ళల్లో చూస్తూ ఉంటాం. ఈ మెరాల్జియా పారాస్థెటికాలో లేటరల్ ఫెమరల్ క్యూటేనియస్ నర్వ్ అనేది నొక్కుకుపోతూ ఉంటుంది. దీని మూలంగా తొడ బయట భాగంలో తిమ్మిరి కానీ మొద్దుబారటం కానీ కనిపిస్తూ ఉంటుంది. అలాగే కింద చీలమండలం దగ్గర టార్సల్ టనల్ సిండ్రోమ్ చూస్తూ ఉంటాం. ఇందులో పోస్టీరియర్ టిబియల్ నర్వ్ అనేది ఒత్తిడికి గురైనప్పుడు నర్వ్ సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి. ఎంట్రాప్మెంట్ న్యూరోపతీలను ఎలా అనుమానించాలి? సో ఈ ఎంట్రాప్మెంట్ న్యూరోపతీస్లో ఆ పర్టిక్యులర్ నర్వ్ ఒక్కటే కంప్రెస్ అవుతుంది కాబట్టి ఆ నర్వ్ డిస్ట్రిబ్యూషన్లో, అంటే ఆ నరం ఏదైతే మజిల్స్కి సప్లై చేస్తుందో, ఏదైతే స్కిన్కి సెన్సేషన్స్ని అందిస్తుందో, ఆ నర్వ్ డిస్ట్రిబ్యూషన్లో మాత్రమే తేడాలు గమనిస్తాము. సెన్సరీ పరంగా తిమ్మిర్లు ఉండొచ్చు, మొద్దుబారటం ఉండొచ్చు, లేదా సూదులు గుచ్చుకున్నట్లు ఉన్నాయని డిస్క్రైబ్ చేస్తారు. అలాగే ఒకవేళ మజిల్ వీక్నెస్ ఉంటే మీడియన్ నర్వ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు థీనార్ మజిల్ వీక్నెస్ అని, అల్నార్ నర్వ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు హైపోథీనార్ మజిల్ వీక్నెస్ అని చూస్తూ ఉంటాము. సో ఇట్లా ఆ పర్టిక్యులర్ నర్వ్కి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్లో గనక తిమ్మిర్లు కానీ వీక్నెస్ కానీ ఉన్నప్పుడు మనం ఎంట్రాప్మెంట్ న్యూరోపతీస్ని సస్పెక్ట్ చేస్తాము. ఎంట్రాప్మెంట్ న్యూరోపతీల నిర్ధారణ ఎలా? ఎంట్రాప్మెంట్ న్యూరోపతీస్కి డయాగ్నోసిస్ అనేది ఫస్ట్ ఈజ్ క్లినికల్, సెకండ్ ఈజ్ నర్వ్ కండక్షన్ స్టడీస్ లేదా నీడిల్ ఎలక్ట్రోమయోగ్రఫీ, అండ్ థర్డ్ ఈజ్ స్కానింగ్. అది అల్ట్రాసౌండ్ అయినా అవ్వచ్చు, రేర్ కేసెస్లో ఎంఆర్ఐ కూడా చేయాల్సి వస్తూ ఉంటుంది. క్లినికల్గా అది నర్వ్ డిస్ట్రిబ్యూషన్లో ఉన్న మజిల్ వీక్నెస్ డిమాన్స్ట్రేట్ చేసుకోవడం, సెన్సరీ డెఫిసిట్ని చూసుకుంటాము. నెక్స్ట్ నర్వ్ కండక్షన్ స్టడీస్ చేస్తాం. ఈ నర్వ్ కండక్షన్ స్టడీస్లో నర్వ్ లోపల ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఎంత బాగా కండక్ట్ అవుతున్నాయి అనేది కొన్ని పారామీటర్స్ లైక్ కండక్షన్ వెలాసిటీ, లేటెన్సీ, యాంప్లిట్యూడ్ ఆఫ్ ద నర్వ్ ద్వారా తెలుసుకుంటాము. ఒకవేళ ఆ నర్వ్ డిస్ట్రిబ్యూషన్లో కనుక ఈ పైన పారామీటర్స్లో తేడా ఉంటే అది న్యూరోపతిగా డయాగ్నోస్ చేస్తాము. రేర్గా అది కన్ఫర్మ్ చేయడానికి నీడిల్ ఎలక్ట్రోమయోగ్రఫీ, అంటే చిన్న సూది లాంటిది మజిల్లోకి గుచ్చి కూడా దాని సిగ్నల్స్ అనేవి అసెస్ చేయడం జరుగుతుంది. ఈ రెండు చేసుకున్న తర్వాత అల్ట్రాసౌండ్ చేస్తాము. హై రిజల్యూషన్ అల్ట్రాసౌండ్ అనేది ఆ నరం మొత్తం స్ట్రక్చర్ ఎలా ఉంది, ఎక్కడైనా వాపు ఉందా,
చుట్టుపక్కల స్ట్రక్చర్స్ ఒకవేళ నరాన్ని ఏమన్నా ఒత్తుకుంటున్నాయా, ఆ స్ట్రక్చర్స్ ఏమున్నాయి, మజిల్ ఓవర్గ్రో అవటం మూలంగా ఉందా, ఏమన్నా బోన్ ఓవర్ గ్రోత్ ఉందా, లేదంటే లిగమెంట్ థిక్నింగ్ ఏమన్నా ఉందా, లేకపోతే నరం పక్కన ఉన్న ఆర్టరీ అంటే రక్తనాళం ఏమన్నా తేడాగా ఉందా అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఏదైతే అబ్నార్మాలిటీ కనిపించిందో కళ్ళకి, ఆ అబ్నార్మాలిటీని బట్టి మన నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఎంట్రాపిక్ న్యూరోపతిలకు చికిత్స ఎలా ఉంటుంది? ఇనీషియల్గా మైనర్ సిమ్టమ్సే ఉన్నప్పుడు ఆ నరం పైన వాపు తగ్గడానికి ట్రీట్మెంట్ ఉంటుంది. కంప్లీట్గా ఆ జాయింట్ని రెస్ట్లో ఉంచుతాము, స్ప్లింట్స్ ఇస్తాము. ఇనీషియల్గా వాపు తగ్గటానికి ఎనసైడ్స్ ఇచ్చి, కొన్ని కేసెస్లో ఇంజెక్టబుల్ స్టెరాయిడ్స్ అంటే లోకల్గా ఎక్కడైతే నరం వాపు ఉందో అక్కడ ఇంజెక్షన్స్ కూడా, స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ కూడా ఇచ్చి ట్రై చేస్తాము. ఇవన్నీ కూడా ఏదో ఒక రూపంలో నరం వాపుని తగ్గించడానికి ఉపయోగపడతాయి. సో ఈ ఇంజెక్షన్స్ ద్వారా నరం వాపు తగ్గి సిమ్టమ్స్ గనక ఇంప్రూవ్ అయితే కన్సర్వేటివ్ ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తాము. అడిషనల్గా దీంతో పాటు తిమ్మిరి తగ్గడానికి ప్రీగాబలిన్, గాబపెంటిన్ లాంటి మెడికేషన్ ఇస్తూ ఉంటాం. ఒకవేళ ఈ కన్సర్వేటివ్ మేనేజ్మెంట్ గనక ఫెయిల్ అయితే, అంటే ఈ వాపు తగ్గినా కూడా నరం సిమ్టమ్స్ అంటే వీక్నెస్ కానీ తిమ్మిరి కానీ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి అని అనుకున్నప్పుడు సర్జికల్ ఆప్షన్కి వెళ్తాము. మన దేహంలో సున్నితమైన నాడుల విషయంలో ఎక్కడ ఏ చిన్న తేడా జరిగినా అది పెద్ద ప్రభావమే చూపుతుంది. ఏ కారణంగానైనా నరాలు ఒత్తిడికి లోనవుతున్నాయని పరీక్షల్లో తేలినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే చికిత్స తీసుకోవాలి. నరాల సమస్యలకు సత్వరమే చికిత్స తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఒక చిన్న చిట్కా మీకోసం. కొద్దిగా బెల్లం, కొన్ని మిరియాలు, 4-5 యాలక్కాయల్ని తాగే నీటిలో కలపండి. వేసవిలో ఈ నీటిని తరచుగా తాగుతూ ఉండండి. ఎండ మూలంగా వచ్చే బాధల నుంచి మంచి ఉపశమనంగా ఉంటుంది.